కూటమి వచ్చిన తర్వాతనే ఎక్కువ మర్డర్‌లు, ఆ! ఎక్కువ ఎవరంటున్నారు పవన్ అన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని? హ్మ్. చూపి నాకు చూపి. పవన్ అన్న సంరక్షణలో గాని, బాబు గారి సంరక్షణలో గాని ఇవైతే పవన్ కళ్యాణ్ గారు రాలేరు అసెంబ్లీ అని చెప్పేసి అన్నప్పుడు మీ అందరికీ సమాధానం చెప్పడానికి అదే అసెంబ్లీ గేట్ నుంచి అయితే సూర్యాబాయ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానిగా మీరు. ఇప్పుడు పవన్ అన్న మంచి చేస్తున్నాడు కాబట్టి పవన్ అన్న అభిమాని. ఓకే. రేపు పొద్దున పవన్ అన్న కూడా జగన్ లాగా చేస్తే నీ పవన్ అన్న అభిమాని కాదు. ఓకే. మంచి ఎక్కడ ఉంటే వాళ్ళ అభిమాని. ఇప్పుడు ఇలా ఉందంటారు ఏపీ పరిస్థితి బాగానే ఉందా, పర్లేదా? 100% బాగుందనే నాకైతే వినిపిస్తుందన్నా. బాగుంది, బాగుంటుంది కూడా. సూర్యాబాయ్ నెలకి ఎంత సంపాదిస్తాడు? ఇక ఎంత సంపాదిస్తాడో అని అదంతా ఎందుకు బ్రదర్, ఎంతన్నా అనుకోండి బ్రదర్. చెప్పాను నేను ఫిగర్ అని నేను చెప్పను. మీ మొత్తం ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందన్న? ఉండదు, నేను వేసుకున్న అంత ఉండొచ్చు బ్రదర్. सरकार सरकार अरे दोस्तों का सरकार। హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈరోజు సూర్యాబాయ్ ఉన్నాడు అండ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అన్న. చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అన్న. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జనరల్ మన ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని చెప్పేసి అంటారు, కానీ మీరు రాయలసీమ ఐ థింక్ సో. మళ్ళీ రాయలసీమ పొలగాన్ని పెట్టుకొని ఓల్డ్ సిటీ అని ఎట్లా? ఇది నాకు అంటే మా మమ్మీది డాడీది ప్రాపర్ రాయలసీమ. ఇక్కడికి వచ్చేసారు 50 years బ్యాక్. నేను అని చెప్తున్నా క్లియర్ గా, నా జననం దగ్గర నుంచి మరణం దాకా నేను ఓల్డ్ సిటీయే. అంటే ఎవరిదైతే ఫాదర్ ఉందో వాళ్ళక్కడి నుంచే వస్తుంది కదా రాయలసీమ నుంచి. అందుకే చెప్పుకుంటున్నా రాయలసీమ. నేను వెళ్ళకపోయినా సరే అందుకే రాయలసీమ అని చెప్తున్నాను కదా. కానీ పుట్టింది పెరిగింది అంతా కడప, పులివెందల. యా, పుట్టింది పెరిగింది మొత్తం ఇంత చేస్తున్నాయి మొత్తం నేను ఇక్కడే ఓల్డ్ సిటీ. డాడీ ప్రాపర్ చెప్తాను నేను బరాబర్ రాయలసీమ అని. నా ప్రాపర్ మాత్రం హైదరాబాద్ అయినా పిల్లలు చెప్పుకోవాలి. ఓకే. సో కడప పులివెందుల అంటే జగన్ గారి పార్టీ. జగన్ గారు అవును. సో మీరు కూడా జగన్ గారి పార్టీనా? జగన్ గారు మంచి ఎవరు చేస్తే వాళ్ళ పార్టీ. నేను జగన్ ఉండని, పవన్ కళ్యాణ్ గారు ఉండని, చంద్రబాబు నాయుడు గారు ఉండని, మోదీ గారు ఉండని, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండని, కేసీఆర్ గారు ఎవరున్నా సరే మంచి ఎవరు చేస్తే నేను వాళ్ళ పార్టీ. చెడు ఎవరు చేస్తే వాళ్ళకి నేను అగ్రేస్ట్. వాళ్ళ ఇంటోడైనా. ఓకే. సో అంటే మా పులివెందులు అంటే మాక్సిమం అందరు కూడా జగన్ గారి పార్టీయే, జగన్ గారిలోనే ఉంటారు. సో నాన్నగారు ఏమన్నా ఉన్నారా? మా నాన్నగారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేశారు. ఓకే. జగన్ గారి పాలన నచ్చలేదు, రౌడీయిజం ఇదంతా నచ్చలేదు. యాక్చువల్లీ ఒకప్పుడు జగన్ గారి పార్టీ మా నాన్నగారు కూడా. ఇదే మన ముందు జరుగుతుంది మనకు తెలిసిపోతుంది కదా. పిల్లి అనుకుంటారంట నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే వాడు జొల్లే అని చెప్పి. కంపల్సరీ ఎవరో ఒకరు చూస్తారు. ప్రపంచం చూసింది కాబట్టి అతని రౌడీజాన్ని అనగొట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న గారికి విజయ తిలకం దిద్దుతున్నారు. కానీ అంటే ఈ విషయంలో మీరు రాయలసీమ కాబట్టి మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా అంటే ఈ కూటమి వచ్చిన తర్వాతనే ఎక్కువ మర్డర్లు, ఎక్కువ రోడ్డు మీద పిలుచుకొచ్చి మర్డర్లు జరుగుతున్నాయి, చిన్నపిల్లల రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. మళ్ళీ దీనికి అంటున్నా ఎవరంటున్నారు పవన్ అన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని? చూపి నాకు చూపి. ఆ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయి. మేబీ ఇప్పుడు ఒకవేళ జరుగుతున్నాయంటే ఆ ప్రభుత్వంలో చేసి వీళ్ళని తొక్కేద్దామని, వీళ్ళని ఇలా చేద్దామని చెప్పి మేబీ అలా చేస్తున్నారేమో గాని పవన్ అన్న సంరక్షణలో గాని, బాబు గారి సంరక్షణలో గాని ఇవైతే జరగట్లేదు. 100% నేను చెప్తున్నా. ఎందుకంటే అవతల వాళ్ళని ఏదో ఒకటి ఇప్పుడు బ్లేమ్ చేయాలంటే ఏదో ఒకటి అది మనమే చేయాలి. మనమే చేసి వాళ్ళ మీద నూకాలి. ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే నేను చెప్పలేను కానీ పవన్ అన్న గారు వాళ్ళ సంరక్షణలో జరుగుతుందని అంటే నేను ఒప్పుకోను, సహించను, చెప్తున్నా. మీరు ఆల్రెడీ రాయలసీమ కాబట్టి, నాన్నగారు వైఎస్ఆర్ పార్టీ ఒకప్పుడు కాబట్టి అడుగుతున్నా. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, పాలన వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత
హత్యలు జరుగుతున్నాయి, ఉమ్, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఉమ్, దాని తర్వాత చిన్నపిల్లల మర్డర్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. ఉమ్. దాని గురించి మీరు ఏమంటారు? ఇలా ఎవరైతే అంటున్నారో ఉమ్, చెత్తనా కొడుకులు ఉమ్, వాళ్ళని ఫస్ట్ చంపేస్తా అని చెప్తున్నా నేను. ఉమ్, ఒకటి ఏంటంటే ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎంత విజయంలో ఉన్నారో అందరికి జనాలకు తెలుసు, వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారో అందరికి తెలుసు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఏదైనా రూమర్ క్రియేట్ చేయాలి, వాళ్ళ మీద ఏదైనా చేయాలి. ఈ వైసీపీ ప్రభుత్వమే అలా చేసి వాళ్ళ మీద నూకుతుందేమో అని అనుకుంటున్నారు తప్ప, ఉమ్, కానీ ఇది ఊకే ప్రతిసారి దీన్ని రిపీట్ చేస్తా ఇలానే చేస్తా అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అన్న గారు బాబు గారు ఉన్నారు దీన్ని తొక్కడానికి. అండ్ అలా ఇలా చెప్పే వాళ్ళకి అందరికి నా వార్నింగ్, అలా అంటే మాత్రం నేను చంపేస్తా. పవన్ అన్న గాని బాబు గారి పరిపాలన చాలా ఎలా ఉందనేది 2 months లో జనాలే చెప్తున్నారు. మధ్యలో అవి ఇవన్నీ అవుతున్నాయని ఎవరు చెప్పారు? ఒకవేళ అలా జరిగినా కూడా వాళ్ళే చేపించి వీళ్ళని బ్లేమ్ చేయాలని చేస్తున్నారు తప్ప ఉమ్. వీళ్ళు మాత్రం అలా చేయరు. యాజ్ ఎ సూర్యాబాయ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానిగా మీరు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు కూడా నేను అభిమానినే. నేను చెప్పాను కదా మంచి ఎవరు చేస్తే, ఒకప్పుడు చెప్పాను నీకు అభిమానులు ఎవరంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పా. అవును, ఇప్పుడు మంచి ఎవరు చేస్తున్నా సరే వాళ్ళకి నేను అభిమాని. అవును, రే ఇప్పుడు పవన్ అన్న మంచి చేస్తున్నాయి కాబట్టి పవన్ అన్న అభిమాని. ఓకే. రేపు పొద్దున పవన్ అన్న కూడా జగన్ లాగా చేస్తే నేను పవన్ అన్న అభిమాని కాదు. మంచి ఎక్కడ ఉంటే వాళ్ళ అభిమాని నేను. ఓకే. సో యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభిమానిగా, ఎస్, సో అంటే వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు తీసుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పటి వరకు ఏం జరగలేదు అని చెప్పేసి అంటారు ప్రజలు. అన్న 2 months కదన్నా అవుతుంది, ఎక్కువ అవుతుందా? అరే 2 months కి ఇప్పుడు 2 months కే అన్ని కావాలంటే ఏంది? ఇప్పుడు అంటే పింఛని పరంగాని అదే పరంగాని అరే పాలన అంటే ఇలా ఉండాలని చెప్పి ఎంతో మంది అంటున్నారు అన్న. దాన్ని ఎందుకు అన్న గుర్తించట్లేదు మీరు? అవును, పాలన అంటే పవన్ అన్నది, పవన్ అన్నని చూసి నేర్చుకోండి, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. టైం ఇవ్వండి. 1 year కాలేదు, 2 years కాలేదు, వచ్చి అన్ని ఒక్కోటి అమలు పరచాలి కదా. మనం ఏంటి అనుకోవడానికి ఈజీగా అన్ని అనేస్తాం, అక్కడ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దెబ్బ తగిలిన వానికి గాయం విలువ తెలుస్తుంది, ఆ దెబ్బ నొప్పి ఎట్లుందో అనేది. టైం ఇవ్వండి కొంచెం. యాజ్ ఎ సూర్యాబాయ్ శ్రీరెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, నాని గారు కానీ, చాలా మంది ఇతర వైసీపీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు రాలేరు, సీఎం అడుగు కూడా తొక్కలేరు అసెంబ్లీ అని చెప్పేసి అన్నప్పుడు మీ వాయిస్ ఎక్కడ ఏమైంది అన్నా? ఎందుకు నేను దీనికి వాయిస్ ఇచ్చా నేను. అరే మీరందరూ కలిసి జఫానా కొడుకులు, రౌడీజంతో బతికేటోళ్ళు, లంచాలు తినేటోళ్ళు, ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని బతికేటోళ్ళు, చిన్న పెద్ద రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడేటోళ్ళు, మీ అందరికీ సమాధానం చెప్పడానికి అదే అసెంబ్లీ గేట్ నుంచి వెళ్తాడు అని అన్నది నేనే మొట్టమొదట ఒక మీడియాలో. నేను అన్న ప్రకారం మంచి వ్యక్తి కాబట్టి ఎవరిని అంత విమర్శించినా కూడా విమర్శల్ని కూడా ఎదుర్కొని ఈ రోజు వెళ్ళాడు కాబట్టి గ్రేట్ చాలా. కానీ ఎవరైతే ఇలా చేశారు కదా, ఏది శ్రీరెడ్డి ఏది, బొంగులో శ్రీరెడ్డి ఏది, ఆడవాళ్ళను ఇలా మాట్లాడాలని నేను అనట్లేదు. ఆమె ఆడది అని కాదు, నా దృష్టిలో అయితే శ్రీరెడ్డి ఒక ఆడది కాదు, అది మీకు కూడా తెలుసు. ఆమె లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, మొన్నటిదాకా ఎంత రెచ్చిపోయింది. రోజా ఏం బీకింది, తెల్లారితే తిరుపతి పబ్లిసిటీలో ఇవన్నీ ఏం బీకింది. కొడాలి నానిగాడు ఏది వీడు, ఎక్కడెళ్ళాయి ఇప్పుడు ఆ మాటలన్నీ? ఆ పౌరుషం అంతా ఎక్కడెళ్ళింది? మీరు తప్పు చేయకపోతే, మీ దగ్గర తప్పు లేకపోతే మీరు అదే అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు ఏది మీడియా ముందుకు ఎందుకు రావట్లే? భయపడి ఎందుకు తిరుగుతున్నారు? తప్పు చేశారు కాబట్టి తిరుగుతున్నారు, తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు, తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు. జగన్ గారిది ఎంత తప్పు ఉందో తెలియదు, కానీ జగన్ గారి కన్నా ఎక్కువ తప్పులు వీళ్ళే చేశారు. మీకు తెలుసా వాళ్ళు తప్పులు చేశారని? తెలుసాయండి, జనాలే చెప్తున్నారు. నేను చూసా వాళ్ళ రౌడీయిజం ఏంది, అక్కడ సంక్రాంతి అప్పుడు ఆ గేమింగ్ ఏంది. నానిగారు లేకుండా ఎంత జరిగిందా? మా నానిగారు అని చెప్పి మధ్యలో కూడా అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియా అయితే అబద్ధం చెప్పదు కదా. శ్రీరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నాని గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రోజా గారు చేసిన పబ్లిసిటీ కావచ్చు, పేర్ని నాని గారు చేసిన అవన్నీ కావచ్చు, అన్ని సోషల్ మీడియానే చెప్తుంది కదా. ఇంకా తెలుసా అని మీరు ఎట్లా చెప్తారు? అయితే శ్యామల గారు అని చెప్పేసి మధ్యలో వచ్చారనమాట. అవును అవును అవును. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు థ్రెట్ ఉండే అవకాశం ఉందంటారా? బ్రదర్, మెగా ఫ్యామిలీ ఎలా అంటే శత్రువుని కూడా మన ఫ్యామిలీ అనుకునే ఫ్యామిలీ ఏదంటే మెగా ఫ్యామిలీ అని నేను చెప్తా.
ఎందుకంటే థ్రెడ్ ఉంటే అభిమానాల ద్వారా, లేకపోతే ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ద్వారా థ్రెడ్ ఉండొచ్చు. కానీ ఒకవేళ అభిమానులు కూడా చెప్తున్నాడు, మీరు దయచేసి ఏది చేయకండి, వాళ్ళు మనకి ఇది ఇచ్చారని చెప్పి మనం వాళ్ళకి తిరిగి అదే ఇవ్వద్దు, మనం మంచిని పరిచయం చేద్దాం, మంచిని ఇద్దాం అని అప్పటి నుండి కూడా అలానే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. తెలిసి తెలియక ఎవరన్నా ఏదో చేస్తే దాన్ని కూడా అండ్ ఇన్ కేస్ ఇది కూడా వైసీపీ ప్రభుత్వమే చేసి మరి ఇవన్నీ ఇలా రుద్దితేరేమో అదైతే నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అన్న గారి వీరాభిమానిగా బాబు గారి పాలన ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కాబట్టి అలాంటివి జరగవని నేనైతే అనుకుంటున్నా. జరిగినా కూడా దాన్ని మాత్రం నేనైతే వైసీపీ మీదకే నెట్టేస్తా. సో ఇప్పుడు ఇలా ఉందంటారు, ఏపీ పరిస్థితి బాగానే ఉందా, పర్లేదా? 100% బాగుందనే నాకైతే వినిపిస్తుందన్నా. బాగుంది, బాగుంటుంది కూడా. బాగుంది, బాగుంటుంది. అలా బాగా లేని రోజు, ఈ ప్రభుత్వం ఒకవేళ అన్యాయం జరిగిన రోజు మళ్ళీ మీడియా ముందుకు నేనే వస్తా. ఎవరైనా సరే, మన వ్యక్తి అయినా మన ఇంట్లో వ్యక్తి అయినా సరే, తప్పు జరుగుతుంటే నేను సహించను. నేను పవన్ కళ్యాణ్ అన్న గారి అభిమాన్ని, బాబు గారి పాలన నాకు ఇష్టం. ఈ రోజు హైదరాబాద్ లో కొన్ని ప్లేసులు చెప్పుకోదగిన ఉన్నాయంటే అది బాబు గారి పాలనే. అది అందరికీ తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు. రేపొద్దున వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ ఊచు నేను నెగిటివ్ గా నేను మాట్లాడతా అంతే. ఇప్పుడు తెలంగాణలో ఉంటూ ఏపీ ప్రభుత్వాన్ని అయితే సమర్థించుకో 100% అన్న. ఎక్కడుంటే ఏంది, ఐఎమ్ ఇండియన్, తెలుగు వాడిని నేను. ప్రశ్నించే అధికారం నాకు ఉండదా? ఉంటది మరి. అందుకు తప్పెక్కడైనా నేను ప్రశ్నిస్తా. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా మీటింగ్లలో చూసినా నిధులు లేవు, డబ్బులు లేవు అంటున్నారు. నిజంగా డబ్బులు లేవు అంటారా మీకు? అన్న డబ్బులు లేవు అంటే వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. ఎన్నో అప్పులు ఉన్నాయి, వేల కోట్ల అప్పులు ఉన్నాయి. డబ్బులు లేవు కాబట్టి లేవని చెప్తున్నాడు కదా. దాన్ని ఎలా రికవర్ చేయాలి, ఎలా చేయాలి అన్ని ఒక్కోటి అన్ని బయట వస్తాయి. ఒక 4 రోజులు వెయిట్ చేయాలి. ప్రతి దానికి కొంచెం వెయిటింగ్ అనేది ఉండాలి. 5 సంవత్సరాలు అతను పాలన చూశారు, చూడండి ఒక 1 ఇయర్ అన్ని సర్దుమర్చుకొని చేస్తారు కదా. మనం వెయిట్ చేయకుండా ప్రతిఫలం కావాలంటే రాదు. వెయిట్ చేస్తేనే మనకు ప్రతిఫలం వస్తుంది. మీరు ఇండస్ట్రీ పర్సన్ గా శేఖర్ భాష అనే వ్యక్తి మీకు బాగా తెలుసు. ఒక మూవీలో యాక్ట్ చేసాము యాజ్ ఎ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఒకప్పుడు. ఏ మూవీ అన్నా? నా నువ్వే, మన తమన్నా గారు కళ్యాణ్ రామ్ గారు మూవీ అది. అందులో మేమందరం కలిసి టీం యాక్ట్ చేసాం. అండ్ ఈ ఇష్యూ మీకు బాగా తెలిసే ఉండొచ్చు, జరుగుతుంది కదా. రాజ్ తరుణ్ గారు అండ్ లావణ్య తర్వాత శేఖర్ భాష, ఈ ఇష్యూ మీకు ఎంతవరకు తెలుసు? అట్ ద సేమ్ టైం శేఖర్ భాష గారిని ఒక ఛానల్లో తను కొట్టింది అనమాట లావణ్య గారు. చూశాను నేను. ఎంతవరకు కొట్టింది, ఎంతవరకు కొట్టచ్చు న్యాయం అని చెప్పేసి అంటారు అన్న. నాకు అన్ని పక్కన పెడితే ఈ మధ్య ఆడోళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్ మీద ఫోకస్ చేయడం, ఆడవాళ్ళు మాదే గెలుస్తుంది కదా అని అనుకోవడం, ఇది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒకటి, ఆడవాళ్ళు తప్పు చేసినా సరే తప్పు కాదు కదా అని అంటారు మీడియా. ఒక మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే తప్పని చెప్తారు. చెప్పేదాకా కొంచెం ఆగండి. ఎవరైనా ఆగక ముందే డిసిషన్ మీరు తీసుకోకండి. నాకు తెలిసి ఇప్పుడు అంత ఇల్లీగల్ రిలేషన్షిప్ మన శేఖర్ గారితో లేకపోతే, ఇవన్నీ లేకపోతే శేఖర్ ఎందుకు ముందుకు వస్తాడు నిజాలు పట్టుకొని? ఈ అమ్మాయి ఎందుకు కొడుతుంది అంటే ఏదైనా ఫోకస్ చేయాలంతే. కానీ ఎంత ఫోకస్ చేసినా, ఎంత ఎవరిని కొట్టినా అదైతే కొట్టడం అనేది 100% కరెక్ట్ కాదు. అది ఆమె దానికి కంపల్సరీ ప్రతిఫలం అనుభవిస్తుంది. అదే కోర్టు ఇప్పుడు రాజ్ తరుణ్ గారు అతనేందో ప్రూవ్ చేసుకోవడానికి అతను కూడా మొన్న మీరు అదే మూవీ అప్పుడు అది కూడా అయింది. కానీ తప్పు ఏ రోజైనా తప్పని బయటపడుతుంది. కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎంత ఆడవాళ్ళైనా సరే ప్రతిసారి మీకే జెండా అనేది ఎగరదు. ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించాలి. అమ్మాయి ఏడ్చుకుంటా వచ్చే గానీ అమ్మాయి అంతా నిజం ఉన్నట్టు ఫీల్ అయిపోకండి. ప్రతి ఒక్కరు నిజాలు తెలుసుకోండి. అంటే మిస్యూజ్ చేసుకుంటారు అంటారా? వాళ్ళకి లా మిస్యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లావనే తప్పని 100% ఆవిడే క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. ఆవిడే విత్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నారు కదా. కానీ దానికన్నా ముందే వీళ్ళు బ్లేమ్ అయిపోయారు. ప్రూఫ్స్ బయటికి రాకముందే బ్లేమ్ చేసేసారు. ఒక జనాలు కావచ్చు, ఒక మీడియా కావచ్చు. నాకు ఎవరి మీద, మీడియా వాళ్ళ మీద కానీ డిపార్ట్మెంట్ మీద ఎవరి మీద నాకు కోపం లేదు. కానీ నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా,
కొన్ని ప్రూఫ్స్ అనేవి బయటకు వచ్చేదాకా ఈ చెడ్డోడు అని మీరు డిసైడ్ చేయకండి. ఓకే. తర్వాత అది ప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని వెనక్కి తీసుకోలేరు. ప్రూవ్ అయ్యేదాకా కొంచెం ఆలోచించండి ప్లీజ్. నిజంగానే లావణ్య గారు డ్రగ్స్ ఇస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? అంటే డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు మీకు తెలిసినంత వరకు, అంటే అసలు ఇండస్ట్రీ పర్సన్ గా మీరు కూడా చుట్టూ పార్టీస్కి వెళ్తూనే ఉంటారు, అవన్నీ చేస్తూనే ఉంటారు. సెలబ్రిటీస్ అందరూ డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి టాక్స్ వస్తుంటాయి, ఇల్లీగల్ గా అమ్ముతుంటారు టాక్స్ వస్తుంటాయి. దాని గురించి మీరేమంటారు? అన్న తీసుకుంటున్నారు ఓకే, ఇవన్నీ వస్తున్నాయి అని అంటే నిజాలు అనేది బయటపడినంత వరకు మనం ఎవరిని ఏమనలేమన్నా. రాజ్ గారు కావచ్చు, లావణ్య గారు కావచ్చు, శేఖర్ గారు కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ రానంత వరకు వాళ్ళని మనం ఏమనలేం. ఎంతో కొంత కొంచెం వాస్తవాలు, మొత్తం కాదు కొంచెం వాస్తవాలు కాబట్టే వచ్చింది. అది వాస్తవాలని మొత్తం ప్రూవ్ అయిపోతుంది. ఆల్రెడీ 50% అయిపోయింది. అవును, అయిపోయేదాకా మనం జడ్జి చేయొద్దని నేనైతే అంటా. కానీ తప్పనే చెప్పాలి. కానీ నాకు తెలిసినంత వరకు శేఖర్ భాష అయితే గుడ్ పర్సన్. మనోడైతే నాకు తెలుసు మనోడు గురించి, రాజ్ గారి గురించి కూడా తెలుసు, కలిసి యాక్ట్ చేసా. మొన్న రీసెంట్లీ కూడా కలిసా నేను. మన రీసెంట్ కలిసినట్టు ఫోటో కూడా ఉందా? ఉంది, పంపిస్తాను మీకు. ఇక ఏంటంటే ఇవి ఎట్లా ఒకటి బ్రదర్, ఫేమ్, అంతా ఫేమ్ కోసం అంతే. వాడిని ఏదో టార్గెట్ చేద్దాం. మీ దృష్టిలో ఏంటి అంటే సెలబ్రిటీస్ అయినా నాన్ సెలబ్రిటీస్ కూడా డ్రగ్స్ తీసుకుంటారు అంటారా? అంటే ఏంటి డ్రగ్స్ అన్న? ఒకటి అన్న, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. నేను చెప్పే ఆన్సర్ ఇది. ఇప్పుడు పబ్లిక్ లో ఫేమ్ ఉన్నాడు ఏంది తొందరగా వచ్చేస్తాడు కెమెరా ముందుకి, ఫేమ్ లేనివాడు తొందరగా రాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేమ్ లోనే టార్గెట్ చేస్తారు. వీటిపో ఫేమ్ ఉంది కదా, వీళ్ళ దగ్గర ఎట్లా తెగిపోదాం, ఏం రూమర్ క్రియేట్ చేద్దాం, ఎలా ఏడ్ చేద్దాం, అరే ఒక ఆడాలకు సింపతి ఎక్కువ ఉంటది కదా, తనదే గెలుస్తుంది అనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది, గెలుస్తుంది. తెలిసేదాకా అందరూ ఎదురు చూసి అప్పుడు వాళ్ళని తిట్టండి. మీరు ఫస్ట్ డిసిషన్ తీసుకొని తిట్టేయకండి, తర్వాత బాధపడతారు. అవును. అండ్ ఈ రీసెంట్ లో కూడా రాజస్థాన్ శేఖర్ భాష గారు మంచి అన్ని అంటే కంటెంట్ మొత్తం అట్లా వెళ్ళిపోతూనే ఉంది. అతను కొట్టడం అనేది అది సొసైటీకి లా ప్రకారం మనకి తక్కువ ఉన్నాయి, మగవాళ్ళకి లా ప్రకారం తక్కువ ఉన్నాయి. సో మీరు ఏమంటారు, లాస్ అనేది చేంజ్ చేయమంటారా? 100% చేంజ్ చేయాలన్న కొన్ని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడది తప్పు చేసిందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇచ్చి మగవాళ్ళని అయితే బ్లేమ్ చేసేస్తారు. అది కరెక్ట్ కాదు. మగవాళ్ళకు ఎన్ని చట్టాలు అయితే ఉన్నాయో, ఎందుకు వాళ్ళది ప్రాణమే, ఆడవాళ్ళది ప్రాణమే, అవతల ప్రాణం ఇవతల ప్రాణం, ఇద్దరికి సరి సమాన హక్కులు ఇస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అన్న. కరెక్ట్ కాదు ఇది. ఏది నిజాలు తెలుసుకోకుండా ఆ అబ్బాయికి ఒకలాగా ట్రీట్ చేయడము, అమ్మాయికి ఒకలాగా ట్రీట్ చేయడము, ఇలాంటిది మారాలి. అమ్మాయి ఇప్పుడు తప్పు చేసిన తెలిసిన అమ్మాయికి ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు? ఇద్దరి సేమ్ ప్రాణమే కదా, ఇద్దరికి ఒకటే యాక్ట్ ఉంటది కదా, ఇద్దరికి ఏ ఉండాల్సిన ఉంటాయి కదా. మరి యువతలకి ఇచ్చినంత రిఫరెన్స్ యువతలకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఈ చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఈ చట్టం రానంత వరకు ఇలాంటి మగవాళ్ళు మంచి జెన్యున్ ఉన్నా సరే ఇలాంటి ఆడవాళ్ళ చేతుల్లో నాశనం అవ్వక తప్పదు, రూమర్స్ కి ఇలా క్రియేటివ్ కాక తప్పదు. రేపు పొద్దున అవమానం అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పు? పేరు ఖరాబ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఈ ఫేక్ ఎవరైతే ఉన్నారో గుర్తించండి, గుర్తించి అప్పుడు మీరు నిజాలు తెలుసుకొని చేస్తే బాగుంటది. ఇలా పేరు ఖరాబ్ చేయడానికి వచ్చేస్తున్నారు. పేరు ఖరాబ్ చేయడానికి పేరు ఖరాబ్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఏ తప్పు చేయకపోయినా పేరు ఖరాబ్ అయిపోయింది. అందుకే బ్రదర్ ఇద్దరిని కూడా కరెక్ట్ అది కాదు, ఇద్దరిని సరి సమానంగా హక్కులు ఇవ్వండి. ఇప్పుడు ఒక ఆడది తెగించి ముందుకు రాగలదు, ఒక మొగోళ్ళు అలా రాలేదు కదా. ఆడది అనుకుంటే రాజ్యాలు కూలిపోయినాయి, వచ్చినాయి కూడా, అన్ని జరిగాయి. ఎందుకు? ఇద్దరికి ఒకటే సింపతి ఇవ్వండి, ఇద్దరికి సమాన హక్కులు ఇవ్వండి. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? మొగోళ్లకు ఆడవాళ్ళకి తేడా ఏంది? సరే అమ్మ ప్లేస్ లో ఉంది గొప్పది, ఓకే. ఈ నాన్ననే లేకపోతే అమ్మ ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఇద్దరికి సమాన హక్కులు ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ బ్రదర్. అండ్ రీసెంట్ టైమ్స్ లో పార్టీస్కి వెళ్ళారా ఎప్పుడైనా? సెట్టింగ్ వెళ్ళాను బ్రో. భయం లేదా? ఎందుకు బ్రదర్ భయం? పార్టీలోకి వెళ్ళినప్పుడు నాకెందుకు భయం బ్రదర్? నేను తప్పు చేశానా? లంగపైన డ్రగ్స్ తీసుకున్నానా? ఒక అమ్మాయికి తెలియనా? ఎందుకు భయం? రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుంది ఏంటంటే, ఒక మగవాడు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ కలిసి పార్టీస్ కి పిలిస్తే ఆ మగవాడిని ఇంకో మగవాడు హత్యాచారం చేయడం జరుగుతుంది. అవును.
సో అది చూసి ఉంటారు troll అదే చూసా, రీసెంట్లీ కూడా చూసా నేను. అదే రీసెంట్లీ చూసా, ఇక్కడ ఇదే బంజారాల్స్ చూసా. అట్లా జరుగుతాయి. ఎందుకు ఈ అత్యాచారం? మగవాడి మీదనే అత్యాచారం ఏంటి? ఎందుకంటే ఉమ్, దీంతో యూత్ రెండు ఎంచుకుంటున్నారు బ్రదర్. ఉమ్, ఉమ్, ఒకటి తాగుడు, రెండు గంజాయి. ఉమ్, ఆ మత్తులో ఉమ్, చిన్న చిన్న కారణాలకి చంపేసుకుంటున్నారు. ఉమ్, గంజాయి మత్తు, తాగుడు మత్తు ఇది ఎప్పుడైతే తగ్గిస్తారో, ఇది ఎప్పుడైతే తొలగిపోతుందో, ఇది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ మర్డర్లు చాలా తగ్గిపోతాయి. చిన్న చిన్న దానికి ఇప్పుడున్న సొసైటీలో ఒకరు ఫేమ్ అవుతున్నా భరించలేరు, ఉమ్, ఒకరు మంచిగా ఉంటున్నా భరించలేరు, ఉమ్, ఒక అమ్మాయితో ఉంటా భరించలేడు. మంచిగా ఉంటే భరించలేరు బ్రదర్. మంచిగా ఉన్నా కష్టమే, చెడు ఉన్నా కష్టమే. ఒకంతో కొట్లాడినా కష్టమే, కొట్లాడకపోయినా వాళ్ళు ఎలా కొట్లాడాలి అని చేసుకోవడం, ఇలా ఈ ప్రతిదీ కష్టమే అయిపోయింది. నేను ఒకటే చెప్తా బ్రదర్, నీ ఫ్రెండ్షిప్ కూడా చేయకండి. నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్షిప్ అనుకోండి, నీ అక్క చెల్లెలే అందరు అనుకోండి. అన్ని అనుకోని మీ ఫ్యామిలీ వరకు మీరు అంకితమయ్యి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకొని రేపు పొద్దున మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయితో ఈ రిలేషన్షిప్ మీకు జాలంట. ఏ ఫ్రెండ్షిప్ వద్దు, ఏ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ వద్దు. మీ ఫ్యామిలీతోనే స్పీడ్ చేసి మీరు పెళ్లి చేసుకొని ఇలా ఉంటే ఈ హత్యలు ఇవన్నీ ఏం జరగవు. సో ఫ్యామిలీ గురించి వచ్చినట్టు మాట్లాడుతున్నా. సూర్యాబాయికి పెళ్ళైందా? అంటే ఎందుకంటే డాన్ ఉంటారు కదా మీరు, సో మీకు ఇవ్వాలంటే కూడా భయపడుతూ ఉంటారు. లేదు బ్రదర్, అట్లా నేనేం డానేం కాదు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా నేను మాట్లాడతా. నేను డాను కాదు, నేనే రౌడీ షీటర్ని కాదు. ఒకటి బ్యాడ్ తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, మంచి గురించి చెప్పాలి స్ప్రెడ్ కాదు. 100%. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అంటే, సరే నేను ఇంత డేర్ డాష్ గా ఉన్నా అంటే నా దగ్గర ఏ తప్పు లేదు, నేను ముక్కుసూటిగా ఉంటా. ఒక తప్పు పని చేస్తుడు, లంగ పని చేస్తుడు, ఇంత తిరగాడు, ఇంత మీడియా ముందుకు రాడు. ఎందుకంటే వాని భయం అనుకుంటుంది, ఆయన బొక్కలు అనుకుంటాయి. రాడు. నేను ఏ తప్పు చేయని నాకు తెలుసు. పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, బట్ ఐఎమ్ సింగల్. మ్యారేజ్ నాది అయిపోయింది, బట్ ఐఎమ్ సింగల్. అంటే ఎట్లా ఇక చెప్తున్నా కదా. ఇది ఎందుకు అంట ఇంత స్ట్రాంగ్ ఉన్న సూర్యాబాయి ఇంకా ఉంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు మనం చేయని తప్పు కూడా మనం పనిష్మెంట్ అనుభవించాల్సి ఉంటది. మన అంటే ఎప్పుడు ఎందుకో రీసెంట్లీ కూడా నిన్ననే ఒక చిన్న విషయంలో మా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. ఎప్పుడు మార్నింగ్ టైంలో కాల్ చేశాడు, మార్నింగ్ పొద్దున కాల్ చేశాడు. కానీ నేను అది చూసుకోలే. అయితే దాని తర్వాత మధ్యలో ఇంకో ఫ్రెండ్ ఉంటుంది అనమాట, మా ఫ్రెండ్ యాజ్ ఎ బ్రదర్. ఇట్లా కాల్ చేసేదంట కదా అంటే నేనేమన్నా లేదు, నాకు చేయలేదు అని నేను చెప్పా. నేను లేదు చేసేదంట అని చెప్తుంటే చేయలేదు అని నేను చెప్పా. అదొక చిన్న వాదన అయింది. చిన్న వాదన అంటే నేను 100% నేను చూడలే. పొద్దుగాల ఆ ఫోన్స్ 10 సార్లు చేసిండో 10 సార్లు చేసిండో చేయలే. నేను హెల్త్ ఇష్యూ ఉండి నేను ఎప్పుడో 1 o'clock కి లేచా. పిల్లలు వాళ్ళు ఫోన్ తీసుకొని చూశారు. మనకు అంత టైం కూడా లేదు, బిజీ షెడ్యూల్ కాబట్టి అంత పెద్ద నేను పట్టించుకోను. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం, అది చేయడం, ఇదే పట్టించుకున్నా. అక్కడ ఏంటంటే తర్వాత మేము కలిసి ఇలానే వాదించుకుంటుంటే ఫోన్ చూస్తే ఫోన్ లో మిస్ కాల్ ఉన్నాయి. ఆ మిస్ కాల్ ఉండే అప్పుడు కూడా నేను చూసుకోలే. మిస్ కాల్ ఉన్నప్పుడే అరే చేశాడు కదా అని చెప్పి అనుకున్నా. అట్లా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. మనము చేయని తప్పులకు కూడా శిక్ష ఒక్కొక్కసారి అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఇలాంటిదే. సూర్యాబాయ్ నెలకి ఎంత సంపాదిస్తాడు? ఇక ఎంత సంపాదిస్తాడో అని పర్లేదు, అదంతా ఎందుకు బ్రదర్. ఓకే, ఐఎమ్ ఓకే. ఎంత సంపాదిస్తాడో అన్నది పక్కన పెట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బయటికి లేదన్నా, ఖర్చులు ఏముండదు. నాకు తాగుడు అలవాటు లేదు, అలాంటి వాళ్ళ దగ్గర రా. నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు, నేను ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసుకోను. ఏ పార్టీస్ కి వెళ్ళాగో నా అంతకు నేను వెళ్తుంటా వచ్చేస్తుంటా. ఎక్కువ అంతే, ఇక ఏముంటది అంతే, అంతకు మించి ఏముండదు. ఉన్నట్టే ఉంటది నాకు కూడా. లేదు, మీరు ఫ్రెండ్స్ తో పాటు తీసుకుని తిందామని చెప్పేసి మీరే డబ్బులు పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. పెడతా ఇన్కమ్ వస్తుంది ఎంతన్నా కావచ్చు బ్రదర్. నేనైతే చెప్తున్నా, ఎంత వస్తుంది పక్కన పెడితే నన్ను నేను మెయింటైన్ చేసుకోగలను. లక్షల్లోనా ఏం లేదు బ్రదర్. నేను చెప్తున్నాను కదా, నన్ను నేను మెయింటైన్ చేసుకోగలను. నా ఎంలో ఒక 2-3 ఉన్నా కూడా అలా ఖర్చు పెట్టగలను. అంటే ఒక 2 లక్షల ఎంతన్నా అనుకోండి బ్రదర్. చెప్పాను, నేను ఫిగర్ అనే చెప్పను. సరే, మీ మొత్తం ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందన్న? అది కూడా చెప్పను. ఆల్రెడీ దానికి కూడా మొన్న ఒక టాక్ వచ్చింది. ఎందుకు అవన్నీ వద్దు. ఎంత ఉండొచ్చు రఫ్ గా? ఇంత ఉండొచ్చు అని ఉండదు. నేను వేసుకున్న అంత ఉండొచ్చు బ్రదర్.
నేను వేసుకునే అంతా ఉండొచ్చు. అదే ఈ రోజు అంటే శివుడికి సంబంధించిన ఉంది కానీ అవును, ఈ రోజు నేను మండే రోజు వేసుకోను, వేసుకోరు. ఎందుకంటే శివమాలలో ఉంటా కాబట్టి వేసుకోను. వాచ్ కూడా చాలా పెద్ద గోల్డ్, సో అందుకోసం నేను అడుగుతున్నా ఎంత ఉంటుంది ఆ వాచ్ ఖరీదు? ఇక ఎంత ఉండొచ్చు బ్రదర్, కానీ కాస్ట్లీ. కొత్త వాచ్ రీసెంట్లీ తీసుకున్నా. అది ఎంత తీసుకున్నా ఈ వాచ్ ఒక 10 days కూడా అవ్వలేదు. ఎంత ఒక 10 లక్షలు ఉండొచ్చు? ఆ ఫిగర్స్ అనేది నేను చెప్పను బ్రదర్, మీరు అడగండి, నేను చెప్పను. నా దగ్గర నుంచి వాచ్ ఇస్తారా? ఆన్సర్ కూడా నేను ఒక 10 లక్షలు వేసుకుందామా? మీరు ఎంత వేసుకున్నారు అదంతా గోల్డేనా? ఏమో అది కూడా నేను చెప్పను, మీకు ఎలా అనిపిస్తే మీరు అలా. నాకు అంత గోల్డ్ అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తే మీరు అలా అనుకోండి. చాలా వెయిట్ ఉందన్న. ఓకే, అంత నాకు తెలిసి మొత్తం గోల్డ్ అన్న. ఏమో అన్న, నాకు తెలియదు, మీరే. సో 10 లక్షలు అంట వాచ్. అరే నేను అనలేదు భయ్, 10 days అయితే వాచ్ తీసుకొని 10 రోజులు అవుతుంది అంతే. చూడు ఎంత యాంటిక్ ఉంది దాని మీద, అది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయ వాచ్ ఎలా ఉంది. యాంటిక్ ఇప్పటిదాకా మార్కెట్ లో ఎవరు వేయలే ఆ వాచ్. 10 లక్షలు. అరే 10 లక్షల వాచ్ ఎందుకన్నా నీ వాచ్ తీసుకుని వెళ్తే అది లైఫ్ సెట్. అరే నేను చెప్పానా 10 లక్షలని మీకు? నేనేం చెప్పలేదన్నా, నేను చెప్పలేదు. సరే ఈ వాచ్ తీసుకెళ్తే అట్లీస్ట్ వాడు ఒక, నీ ఇష్టపడి కొనుక్కున్నా అన్న, నీకెందుకు ఇస్తా వాచ్? నాకు ఇదే కదా చెప్తున్నా ఎగ్జాంపుల్ కి. నేనే ఎవరికి ఇవ్వను, మనం ఇష్టపడి తీసుకునే వస్తువులు ఎంతనా 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాము? ఆ వాచ్ తీసుకుని వెళ్తే వాచ్ తీసుకొని 10 days అవుతుంది నేను, కానీ వండర్ఫుల్ వాచ్. చూడండి మీకు అర్థమైపో, ఆల్రెడీ మొత్తం గోల్డ్, ఆల్రెడీ ఏదో ఒకటి గోల్డ్ రోల్ గోల్డ్ ఏదో ఒకటి, కానీ చూడడానికి చూడు ఎలా ఉంది, ఒక్కొక్క డిజైన్ ఎలా చేయించింది చూడండి. ఇక్కడ ఈ మధ్యలో వైరింగ్ ఎలా వచ్చింది, దగ్గర నుంచి చేయించా. ఈ వైరింగ్ ఎలా వచ్చింది, ఇదంతా చూడండి. కొత్తగా యాంటిక్ ఉండాలి ఏదైనా ఒకటి. కష్టమైంది. ఆ గోల్డ్ అంతా ఒకటైతే ఇది ఒకటే ఒక లెక్క. నాకు చాలా ఇష్టం. ఆ వాచ్ ని బట్టి మీ సంపాదన ఎంత ఉందో గెస్ చేయొచ్చు. ఏమో అన్నాను, ఎక్కడా గెస్ చేసుకో సరే ఇంకా. ఎస్, అండ్ సారీ, ఇంట్లో టాపిక్ ఏంటంటే రీసెంట్ గా ఒక లిటిల్ ఫ్లవర్స్ అని ఒక స్కూల్లో ఒక 3rd క్లాస్ చదువుతున్న అమ్మాయి మీద, బాలిక మీద 9th క్లాస్ చదువుతున్న 3 పిల్లలు, అది ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎడ్యుకేషన్ ప్రాబ్లమా, తల్లిదండ్రుల ప్రాబ్లమా, స్కూల్ ప్రాబ్లమా, ఏంటంటారు? అత్యాచారం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి నాది ఒకటే ఆన్సర్ అన్న. ఇలా చేసే ప్రతి నా లంజా కొడుక్కి ఇది ఇలానే వేయాలి, వడ్డు ఇలానే వేయాలి. అమ్మాయి తప్పు చేసా సరే, ఎలా వాళ్ళైతే చేస్తున్నారో, అరే ప్రతి ఒక్కరికి ఒక మనస్తత్వం అనేది ఉండదారా? అరే తల్లి గర్భంలో నుంచి, తల్లి మనల్ని 9 నెలలు గర్భంలో పెట్టుకొని పెద్ద మన పయ్యేదాకా మనం పెంచుతుంది. చిన్న చిన్న పిల్లలు రా, ఏమొస్తుందిరా మీకు? ఒకవేళ మీకు అంత షోక్ ఉంది, అంత ఆపుకోలేకపోతున్నారు, బయట మార్కెట్ లో వేరే మార్కెట్లు కూడా ఉన్నాయి కదా, అలా చేయొచ్చు కదా. చిన్న చిన్న పిల్లల్ని ఎలా పాడు చేయగలుగుతున్నారు? ఇలా పాడు చేసే చిన్నోళ్ళం కానీ పెద్దోళ్ళం కానీ, నాకు ఒక్కటే అన్న చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, ఏ తప్పు ఎవరు చేస్తే అదే పనిష్మెంట్ మనకి ఇవ్వాలన్నా. అలా చేసింది కదా, వాడిని 3 రోజులను చంపేయాలి. రేప్ చేసేసింది కదా, కట్ చేసేసేయాలి. వానికి అన్నం పెట్టొద్దు, ఏం పెట్టొద్దు, ఆ నొప్పితోనే వాడు ఎన్ని రోజులు చచ్చిపోతాడో వదిలేసేయాలి. వాడు ఏది ఇస్తే తిరిగి డిపార్ట్మెంట్ గాని, మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం గాని ప్రతి ఒక్కటి ఇలాంటి దానిలని అమలు పరచాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అప్పుడే తగ్గుతాయన్న ఇవన్నీ. మర్డర్ చేస్తే వాడిని తీసుకెళ్లి మర్డర్ చేసేయాలి. రేప్ చేస్తే వాడిని కోసేసి ఒక రూమ్ లో వేసేయాలి చచ్చిపోయేదాకా. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే చంపేసేయాలి. ఇవాళ ఏం చేస్తే వాళ్ళకి అలాంటి పనిష్మెంట్, ఇలాంటి అమలు జరిగితే 100% ఇవన్నీ జరగవన్నా. ఇవి జరగనంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం అంటే మీ దృష్టిలో ఎక్కడ ప్రాబ్లం అంటే పిల్లల చదువు ప్రాబ్లమా అన్న? ఎక్కడ ప్రాబ్లం లేదన్నా. ఒకటిగో ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఎంత సెక్యూర్ గా చూసుకోవాలో అంతే సెక్యూర్ గా చూసుకుంటారు. స్కూల్లో వాళ్ళు కూడా స్కూల్లో వాళ్ళు కూడా సెక్యూర్ గా చూసుకుంటారు. ఇలా చేసే పని పాట లేని నా కొడుకులు వాళ్ళకి ఎప్పుడు ఏ టైం ఏ సందు ఎలా దొరుకుతుందో చెప్పలేం కదా. అలా వాళ్ళకు టైం దొరికిపోతుంది. దొరికిపోతూ ఇలా చేస్తున్నారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఆ లైఫ్ 10 years తర్వాత బయటకు వస్తున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను ఏదైతే చెప్పానో అలాంటి చట్టం, అలాంటి శిక్షలు, కఠినమైన శిక్షలు అమలు పరిస్తే అప్పుడు ఈ నేరాలు అనేటివి తగ్గిపోతాయి అన్న. అంటే దీనికి నాకు తెలిసి డబ్బున్న వాళ్ళైతే బెయిల్ మీద వచ్చేసి వాళ్ళు, అదే అన్న, డబ్బున్నోని డబ్బు లేని చూడకుండా అందరినీ చేసేయాలి.
ప్రభుత్వంలో ఉన్నోళ్ళు లేనోళ్ళు, పొజిషన్ లో ఉన్నోళ్ళు లేనోళ్ళు, బిజినెస్ ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఎవరైనా సరే ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఇదే ట్రీట్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఈ చట్టం ఎప్పుడైతే అమలులోకి వస్తుందో అప్పుడు మాత్రమే మన సిస్టమ్ మారాలి. మారితేనే అప్పుడు ఈ అరాచకాలు ఇవన్నీ తగ్గుతాయి అన్న. ఏంది ఇప్పుడు ప్రతి ఒక్క ఏమా చేసేస్తా బెయిల్ మీద వచ్చేస్తా, అదొక ఫ్యాషన్ అయిపోయింది. బెయిల్ కూడా రావద్దు, బెయిల్ దాకా ఎందుకు పోయి అది వేస్తే మనకి ఆ పనిష్మెంట్ కథం ఆన్ ది స్పాట్. సౌదీ లాగా సౌదీ రూల్స్ మన హైదరాబాద్ కాదు, సౌదీ రూల్స్ మన దగ్గర వస్తే మాత్రం నేరాలు చాలా తగ్గిపోతాయి. అమ్మాయిని చూడాలంటే ఉచ్చబడిపోతుంది, తప్పు చేయాలంటే బ్లాస్ట్ అయిపోతుంది. అమ్మాయికి గాని అబ్బాయికి గాని తప్పు చేయాలంటే అమ్మో దేవుడా భయం వేస్తుంది. అప్పుడు ఏ ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఉండవు, అప్పుడు ఏ అబద్ధాలు ఉండవు, రేపులు గొడవలు ఉండవు, మధ్యాహ్న గొడవలు ఉండవు, ఏవి ఉండవు. ప్రశాంతంగా సాఫీగా జరిగిపోతుంది లైఫ్. ఇలాంటి చట్టం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి లాయర్స్ గాని, డిపార్ట్మెంట్ గాని, పొజిషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గాని ఇలాంటి చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఇలాంటి చట్టం తేవాలి, రావాలి. రాత్రిపూట బయటకి వెళ్తా ఉన్నాను అన్నా, నైట్ పూట వెళ్తా అన్నా. ఏదైనా పార్టీస్ వెళ్తా, ఏమున్నా 12 లోపల ముగించుకొచ్చేస్తాను. ఇప్పుడు నైట్ టైం బయటకు వెళ్తున్నప్పుడు ఆకలి ఇచ్చినప్పుడు తింటున్నావా అంటే బయట ఎక్కడైనా? మాక్సిమం అయితే నేను బయట తినానన్నా, ఇంట్లోనే తింటా ఎక్కువ. మాక్సిమం అయితే ఇంట్లోనే తింటా, బయట కాఫీ తాగితే అంటే రాత్రి 11 గంటల లోపల అన్ని బంద్ చేస్తున్నారు అన్న. బంద్ చేస్తున్నారు, చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందన్నా 1 o'clock పర్మిషన్ ఇచ్చారు. లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు కనిపించలేదు అన్న? వచ్చి చూడు 1 o'clock మొత్తం సిటీ మొత్తం 1 o'clock దాకా పర్మిషన్. అవునా? మొన్న ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పారు కదా, 11 గంటల దాకా పెట్టిన సిస్టమ్ చాలా బాగుండే, చాలా మంచిగా ఉండే. మరి ఏమైందో ఏమో, అతను అపోజిషన్ పార్టీ మాట్లాడడం వల్ల ఏందో చేతగంతరమో ఏందో తెలియదు, 1 o'clock దాకా పర్మిషన్ ఇచ్చేసి అసెంబ్లీలో మాట్లాడింది. అది చూడండి చర్చ. ఇప్పుడు 1 o'clock వరకు పెట్టుకోవచ్చా? ఎందుకు పెడతారన్నా? 1 o'clock దాకా పెట్టుకుంటే క్రైమ్స్ ఇంకా పెరిగిపోతాయి కదా. నేను మొన్ననే అనుకున్న, అబ్బా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేసిరు అని చెప్పి అనుకో. ఇంకా అది పూర్తి కంప్లీట్ కాకపోక ముందే మళ్ళీ 1 o'clock దాకా ఇవ్వడం అనేది నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. క్రైమ్స్ ఇంకా పెరిగిపోతాయి అంతే. ఎందుకట్లా నైట్ పూట ఎక్కువ? అంతే కదా, బాగా తాగుంటారు, తాగిన మైకల్లో ఏం చేస్తున్నారో తెలియదు, ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరికిపోతుంది. తాగడం గానీ, గంజాయి గానీ, అది గానీ ఇది గానీ ఆ మైకంలోనే ఎక్కువ జరుగుతాయి ఇవన్నీ. అదే 11 o'clock సిస్టమ్ మంచిగా ఉండే, అమ్మో ఏం చేసినా లోపల ఇంట్లో ఉండాలని చెప్పి 2 గంటలు పెరిగిపోయినా, 2 గంటలు ఏమన్నా 10 నిమిషాలు చాలు. ఇప్పుడు చాలా మంది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు. నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంతకు ముందు నేను చెప్పా, ఇప్పుడు ఏ ఒక్క నా కొడుకైనా పవన్ కళ్యాణ్ అన్న గురించి గాని, కూటమి ప్రభుత్వం నుంచి గాని ఒక నెగిటివ్ కామెంట్ చేశారా అండ్ మాట్లాడారా, ఎత్తుక్కుంటే వచ్చి మరీ చంపుతా. జాగ్రత్త. ఎందుకంటే మంచి చేసేవాడిని చేయనివ్వండి. పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచికి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇంత డేర్గా మాట్లాడుతున్నా అంటే నేను మంచిగా నాకు కావాలి కాబట్టి నేను డేర్గా మాట్లాడుతున్నా, మంచి వైపు ఉన్నా కాబట్టి ఇంత డేర్గా మాట్లాడుతున్నా. అలా ఇంకొకసారి విమర్శిస్తే మాత్రం నేను చెప్పను, చేసి చూపిస్తా. నా జీవితం ఏమైపోయినా పర్లే, ఈ జీవితం మంచికి మాత్రమే అంకితం, చెడుకు ఇక్కడ చోటు లేదు. ఈసారి విమర్శిస్తే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. విమర్శించట్లేండి, విమర్శించరు. ఎందుకంటారు అంటే వాళ్ళకు కూడా చాలా మంది తెలిసిపోయింది. కానీ విమర్శించినా కూడా ఆపోజిట్ పార్టీని విమర్శించాలి. వాళ్ళకు కూడా చెప్తున్నా, చెప్పను, మా ఫ్యాన్స్ చేసి చూపిస్తాం. ఎవరి మాకు సపోర్ట్ అవసరం లేదు, మా ఫ్యాన్సే మేము చూసుకుంటాం. అంటే సూర్యాబాయ్ అన్న మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా అని చెప్పేసి టాక్స్ నడుస్తుంది. వెళ్తారంటారా? వెళ్తే ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు? ఒకవేళ వెళ్తే ఇలా ఉంటది వచ్చిందా? మన ప్రయత్నాలు అయితే మనం చేస్తున్నామన్నా, ప్రతి దాంట్లో ప్రయత్నం. ఎందుకంటే మనకి ప్రతిదీ ఏదైనా సరే దేవుడు ఏమంటాడు, నీ ప్రయత్నం నువ్వు చేయబెట్ట, తర్వాత ఏముందో నేను ఎంత చేయాలో చేస్తా అంటాడు. నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, మరి వాళ్ళ దాకా అవి రీచ్ అవుతున్నాయో లేదో నాకైతే తెలియదు. నేను మంచి కోసం పాటు పోయేటోని. నేను అందులో ఇప్పుడు గోల్డ్ వేసుకోవాలని మా అమ్మ డ్రీమ్ ఉండే. నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు చిన్న వాళ్ళందరూ గోల్డ్ మ్యాన్స్ ఉండే. నువ్వు కూడా వాళ్ళలాగా వేసుకోవాలని ఉండే. అప్పుడు చేయలేకపోయినా, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను అలా వేసుకున్నా.
బిగ్ బాస్ కి వెళ్ళాలని మా అమ్మ డ్రీమ్ ఉండే. నేను బిగ్ బాస్ లో నాకు వెళ్ళాలని నా డ్రీమ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఇంకా మెసేజెస్ ఇవ్వాలి, మంచిని మంచిగా చెప్పాలి. అంత ఒకవేళ టైం ఉంటే, ఒకవేళ అక్కడ నేను గెలిస్తే ఆ ఒక ప్రతి రూపాయితో కూడా ఆ రూపాయితోని నేను అన్నదాన సత్రం పెట్టాలని చెప్పి నా డ్రీమ్ ఉంది. మరి వెళ్తానా వెళ్ళనా ఏందో అనేది మన చేతుల్లో ఏం లేదన్నా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వెళ్తున్నారు అంటే మెయిల్స్ వచ్చినాయి మీకు. ఇక కొంతమంది అయితే అంటున్నారన్నా, కానీ నేను చెప్తున్నా కదన్నా, మనకైతే ఉంది అన్న మనసులో అయితే అది. ఇక మనం ఆ దేవుడు ఏం రాసి పెట్టాడో మరి మధ్యలో అది ఎందాక రీచ్ అయిందో ఏందో అనేది మనకు కూడా పూర్తిగా తెలీదు. కానీ ఒకవేళ నా గిటంగా అలా అయితే తప్ప నేను మంచి చేస్తే తప్ప నేనైతే చెడైతే నేను చేయను. దాని మీద ఏదో విలాసవంతంగా ఏదో చేయాలి, ఎంతో ఫేమ్ చేసుకోవాలి నాకైతే లేదు. ఆల్రెడీ కొంచెమైనా నేను ఫేమ్, మొత్తం అంత లేకపోయినా కొంచెమైనా ఫేమ్ లోనే ఉన్నా నేను. చాలా నాకు ఇంతటితోనే. ఇప్పుడు కాకపోతే చూద్దాం నెక్స్ట్ టైం మన చేతులు అని ప్రయత్నం చేయడమే తప్ప ఇక మనం ఏం చేయలేము. మన చేతిలో ఏం లేదంటారు. అంతే, ప్రయత్నించాలి మనం అంతే. మన పై మనం చేసుకుంటూ వెళ్ళాలి. వస్తే గుడ్, రాకపోతే మనం ఏం చేయలేం కదన్నా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, చెడునే రెస్పాండ్ అవుతారు తొందరగా, మంచి రెస్పాండ్ అవ్వరు. దీన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరు అని నేనైతే అర్థిస్తున్నా. బిగ్ బాస్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కావచ్చు, కొంచెం ఆలోచించండి, ఆలోచించితే బాగుంటది అని. అలా థ్యాంక్ యూ సూర్య అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.